ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యా, ఎనలేని దైవమా నీకేనయ్యా, 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 నీకేనయ్యా. ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యా, ఎనలేని దైవమా నీకేనయ్యా, ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యా, ఎనలేని దైవమా నీకేనయ్యా. ఏది జరిగినా స్తోత్రమయ్యా, ఎవరు విడచినా స్తోత్రమయ్యా, ఏది జరిగినా స్తోత్రమయ్యా, ఎవరు విడచినా స్తోత్రమయ్యా. స్తోత్రం స్తోత్రం ఎల్లప్పుడు స్తోత్రం, స్తోత్రం స్తోత్రం ఎల్లప్పుడు స్తోత్రం, ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యా, ఎనలేని దైవమా నీకేనయ్యా, ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యా, ఎనలేని దైవమా నీకేనయ్యా. నీతి దైవమా స్తోత్రమయ్యా, విజయవంతుడా స్తోత్రమయ్యా, నీతి దైవమా స్తోత్రమయ్యా, విజయవంతుడా స్తోత్రమయ్యా. స్తోత్రం స్తోత్రం ఎల్లప్పుడు స్తోత్రం, స్తోత్రం స్తోత్రం ఎల్లప్పుడు స్తోత్రం, ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యా, ఎనలేని దైవమా నీకేనయ్యా, ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యా, ఎనలేని దైవమా నీకేనయ్యా. అనాది దైవమా స్తోత్రమయ్యా, అధిపతి అయిన వాడ స్తోత్రమయ్యా, అనాది దైవమా స్తోత్రమయ్యా, అధిపతి అయిన వాడ స్తోత్రమయ్యా. స్తోత్రం స్తోత్రం ఎల్లప్పుడు స్తోత్రం, స్తోత్రం స్తోత్రం ఎల్లప్పుడు స్తోత్రం, ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యా, ఎనలేని దైవమా నీకేనయ్యా, ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యా, ఎనలేని దైవమా నీకేనయ్యా, 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 నీకేనయ్యా. ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యా, ఎనలేని దైవమా నీకేనయ్యా, ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యా, ఎనలేని దైవమా నీకేనయ్యా, ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యా, ఎనలేని దైవమా నీకేనయ్యా, ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యా, ఎనలేని దైవమా నీకేనయ్యా. హల్లెలూయా. ఎల్లప్పుడూ యేసు ప్రభువుకే స్తోత్రం. మన వ్యక్తిత్వంలో, మన కుటుంబంలో, మనము నివసిస్తున్న సమాజములో, దేశములో కూడా యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయనకే స్తోత్రం, ఆయనకే మహిమ.
ఈరోజు మన ధ్యానం 94వ కీర్తన. చదువుటకు సమయం లేదు, మీరు చదువుకోండి. కేవలం 23 వచనాలు మట్టుకే ఉంటుంది. 94వ కీర్తన. కీర్తనలు ధ్యానిస్తున్నప్పుడు అందరూ ప్రోత్సహించబడుటకు వీలుగా ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. మెడిటేషన్, ధ్యానించుట, ఆలోచించుట, పరిశీలించుకొనుట. మెడిటేషన్, పర్సనల్ మెడిటేషన్, వ్యక్తిగతంగా ధ్యానించుట. కొన్ని కుటుంబాలలో ఫ్యామిలీ మెడిటేషన్, కుటుంబ ధ్యానం కూడా ఉంటుంది. కుటుంబ ప్రార్థన అంటాం, కానీ కుటుంబ మెడిటేషన్ అనేది కూడా ఒక ప్రాముఖ్యమైన అంశం. ప్రార్థన ఒక పాట పాడతాం, ఒక వాక్యం చదువుతాం, మన దిన అవసరతలు కుటుంబంగా ప్రార్థన చేసుకొని ఇక ముగిస్తాం ప్రభుకు చెప్పి. మెడిటేషన్ అంటే ఒక వాక్యాన్ని ఎన్నిక చేసుకొని దాన్ని చదివినవారు చుట్టూన్నవారు ఈ వాక్యము ద్వారా నీ హృదయంలో ఏమి నీకు అనిపిస్తుంది, నీకేమి తోస్తుంది అని మనం తెలియచేయడం. లేదా ఒక 5 నిమిషాలు సమయం ఇచ్చి ఈ వాక్యాన్ని నీ హృదయంలో ధ్యానిస్తే పరిశుద్ధాత్ముడు నిన్ను ఏమి నడిపించాడు, దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ మెడిటేషన్. కనుక మెడిటేషన్ అనేది చాలా మంచిది. జీవితంలో కొంతమంది ఏ రీతిగా ధ్యానిస్తారంటే స్పిరిచువల్ మెడిటేషన్, ఆధ్యాత్మిక ధ్యానం. మైండ్ఫుల్ మెడిటేషన్, పూర్తి అయిన సంపూర్ణమైన మనసుతో ధ్యానించడం, సంపూర్ణమైన మనసుతో ధ్యానించడం. కొంతమంది ఫోకస్ మెడిటేషన్ చేస్తారు, ఫోకస్ మెడిటేషన్. సరే, మనమైతే ఇంకొక సత్యం జ్ఞాపకం చేస్తాను. మన మెడిటేషన్ లవింగ్ కైండ్నెస్ మెడిటేషన్. దేవుని ప్రేమ, దేవుని కరుణతో ఉండవలసిన ధ్యానం. గనక మొదటి కీర్తనలో అంటాడు, ఇవన్నీ కూడా ధ్యానించువాడు ధన్యుడు. సో ఇది చాలా అద్భుతమైన మాట. ధ్యానించువాడు లేక ధ్యానించు కుమారుడు, కుమార్తె, ఇంటి యజమానుడు, యజమానురాలు, మీ ఇంట్లో ఎట్లా మీరు ధన్యులు అవుతారంటే భుజించడం కాదు, నిద్రించడం కాదు, ముచ్చటించడం కాదు, దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు. అది కూడా అంటాడు, దేన్ని ధ్యానించాలంటే యెహోవా ధర్మశాస్త్రమును డే అండ్ నైట్, దివరాత్రములు ధ్యానించువాడు. కనుక ఇది ధ్యానం చాలా శ్రేష్టమైంది. మరి ఇంకొకటి మాట కూడా ఏంటంటే, మెడిటేషన్ అనేది ఏం చేస్తుందంటే, ఇన్ ఓల్డ్ టెస్టమెంట్ గాడ్ ఎంకరేజ్డ్ హిస్ పీపుల్ టు మెడిటేట్ హిస్ లా, హిస్ వర్డ్స్. పాత నిబంధన గ్రంథము ప్రకారము దేవుడు తన ప్రజలను కూడా ఆయన చట్టాన్ని, ఆయన వాక్కులను ధ్యానించేటట్టు ఆయన ప్రోత్సహించాడు, తండ్రి అయిన దేవుడు. సో మెడిటేషన్ అనేది దేవుని ద్వారా మన హృదయంలో కలిగేది. దాని తర్వాత మెడిటేషన్ కూడా ఇంకోటి కూడా చేస్తుంది మన జీవితాన్ని. ఏం చేస్తుందంటే, రివాల్వ్స్ అరౌండ్ హెల్పింగ్. ఎప్పుడు కూడా ఒక సహకారాన్ని మనకిస్తుంది. కీర్తనలు అనగా సామ్స్, వెనెవర్ యు మెడిటేట్, కీర్తనల గ్రంథాన్ని ధ్యానిస్తే ఒక సహకారం మనకు వస్తుంది, ఒక ధైర్యం మనకు వస్తుంది. తర్వాత ఇంకొకటి కూడా ఏంటంటే, సెన్స్ ఆఫ్ హిస్ ప్రజెన్స్ క్రియేట్ చేస్తుంది మనకు. ఆయన సన్నిధి మన చుట్టూ ఉన్నట్టుగా మన సెన్స్లు క్రియేట్ చేస్తుంది, మన మనసును ఆ రీతిగా అదుపు పెడుతుంది. కొన్నిసార్లు అంటారు సెన్స్లెస్ అంటారు, బట్ మెడిటేషన్ అనేది ఏం చేస్తుందంటే, ఇట్ క్రియేట్స్ సెన్స్ ఆఫ్ హిస్ ప్రజెన్స్. తర్వాత ఇంకొకటి, మెడిటేషన్ నీ జీవితాన్ని ఏమి చేస్తుందని అంటే, ఇంకొక మాటలో చెప్పాలంటే రెవరెన్స్ అండ్ జాయ్. దేవుడు అంటే భయము, భక్తి, ఇంకొక రీతిగా ఆనందం, సంతోషం, రెవరెన్స్ అండ్ జాయ్. తర్వాత ఇంకోటి కూడా ఏం చేస్తుందంటే, అటెన్షన్ గాడ్స్ రియాలిటీ, అటెన్షన్ ఆన్ గాడ్స్ రియాలిటీ. దేవుని యొక్క నిజత్వాన్ని మనకు బయలుపరుస్తుంది మెడిటేషన్.
దాని తర్వాత యేసు ప్రభు కూడా ఈ పనిలో చాలా చేశాడు. జీసస్ ఎంగేజ్డ్ ఇన్ పర్సనల్ ప్రేయర్స్ అండ్ మెడిటేషన్స్. యేసు ప్రభు కూడా ధ్యానించటకు వెళ్ళాడు, ఒంటరిగా ధ్యానించటకు వెళ్ళాడు. మనకిది తెలుసు. ఆయన ఎప్పుడు కూడా ఈ ఆల్వేస్ మెయింటైన్డ్ పర్సనల్ క్వైట్నెస్. జ్ఞాపకం పెట్టుకోండి, పర్సనల్ క్వైట్నెస్. వ్యక్తిగతంగా మౌనంగా దేవుని దగ్గర ఉండడం, ఇది మనందరికీ కూడా ఉండాలి. కొంతసేపు దేవా నేను నీతోనే కూర్చుంటా, నేను స్విచ్ ఆఫ్ చేస్తా నా ఫోన్. ఐ విల్ అవాయిడ్ మై ఫుడ్ సమ్ టైమ్స్, ఐ విల్ అవాయిడ్ మై ఈవెన్ స్టడీస్. లెట్ మీ హ్యావ్ ఎ స్పెషల్ టైం విత్ యూ. ప్రభా నేను నీతోటి క్వైట్గా ఉంటా, మౌనంగా కూర్చుంటా. వాట్ ఎవర్ యూ రివీల్స్, ఏది నువ్వు చెప్తే అది నేను వింటా. సో దట్ ఈస్, అది కూడా మెడిటేషన్. ఇంకెన్నో ఉన్నాయి. ఇంకొక 2 మాటలు చెప్పి నేను 94వ కీర్తన వైపు మనం మనసును తరలించుదాం. మెడిటేషన్ మనల్ని ఏం చేస్తుందంటే, ఇట్ డెవలప్స్ ఏ క్లోజ్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో అన్యోన్యత కలిగిన అనుబంధాన్ని నీకు ఇస్తుంది పర్సనల్గా మెడిటేషన్. దాని తర్వాత ఆబ్టైన్స్ స్ట్రెంగ్త్. నీవు కృంగిపోతావు, దుఃఖపడతావు, నాకు జ్ఞానం లేదనుకుంటావు, నాకు తెలివి లేదనుకుంటావు, నాకు సామర్థ్యం లేదనుకుంటావు. కానీ మెడిటేషన్ నువ్వు చేసినప్పుడు యూ విల్ ఆబ్టైన్ ద స్ట్రెంగ్త్, ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ యొక్క బలాన్ని మనం పుంజుకుంటాం. ఎక్కడ లేని ఒక సంతోషం వచ్చేస్తుంది. దాని తర్వాత ఇక చివరిగా ఇట్ విల్ మేక్ యూ ఎవ్రీడే యాజ్ ఎ న్యూ పర్సన్. నిన్ను ప్రతిదినం ఒక క్రొత్త వాణిగా చేస్తుంది మెడిటేషన్. ఎ బెటర్ పర్సన్, ఎ గుడ్ పర్సన్. సో కీర్తనలు అన్నప్పుడు చాలా చక్కగా ధ్యానించుకోవాలి. 94వ కీర్తన. ఈ 94వ కీర్తనలో ఈ భక్తుడు దేవుణ్ణి ఏమడుగుతాడనంటే, ప్రతీకారము చేయు దేవా అంటాడు. వావ్! నా చుట్టూ ఎన్నో సంభవిస్తున్నాయి, నేను ప్రతీకారం చేయలేకపోతున్నా, ఎదిరించలేకపోతున్నా, వాటిని పట్టించుకోలేకపోతున్నా. నాకు నీ మీద నమ్మకం ఉంది ప్రభువా. నాకు వచ్చే సమస్యలు, కష్టాలు, బాధలు, పరిస్థితులు, శోధనలు, లేక నిందలు, ఎదురితలు ఏ వచ్చినా నా తరపున నీవేం చేస్తావు? ప్రతీకారము చేస్తావు. అందుకొరకు ఆయనకు ప్రతీకారం చేయి దేవా అని పేరు పెట్టుకొని ఏమంటాడంటే, ప్రకాశించు అని అంటాడు. నా మీద షైన్ అపాన్ మీ, నా మీద ప్రకాశించు. ఈ ప్రకాశించడం దగ్గర యేసు క్రీస్తు నీ మీద ప్రకాశించునుగాక, యేసు రక్తం నీ మీద ప్రవహించునుగాక, యేసు యొక్క పునరుత్థాన శక్తి నీ మీద ప్రకాశించునుగాక. నువ్వు ప్రతీకారము చేయు దేవుడవు, ప్రకాశించు దేవుడవు, న్యాయాధిపతివు. యు ఆర్ మై జడ్జ్. మనకు ఎవ్వరు కూడా జడ్జి స్థానములో ఉండలేరు. ఆ జడ్జ్ అనేది ఓన్లీ బిలాంగ్స్ టు జీసస్ క్రైస్ట్. అది జ్ఞాపకం ఉంచుకోండి. సరే, ఈ 94వ కీర్తన నేను 3 భాగాలుగా జ్ఞాపకం చేస్తాను. గాడ్ అవెంజెస్ సిన్, పాపానికి ఆయన ప్రతీకారం చేస్తాడు. రెండవది, గాడ్ యాజ్ జడ్జ్. నేను ఒక మాట చెప్తాను పర్సనల్గా, వ్యక్తిగతంగా. యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ నాట్ ఓన్లీ యాజ్ యువర్ సేవియర్, యాజ్ యువర్ జడ్జ్. నాట్ ఓన్లీ సేవియర్, యాజ్ యువర్ జడ్జ్ ఆర్ యాజ్ యువర్ జస్టిస్. మూడవది, ఈ 94వ కీర్తనలో ధ్యానం చేస్తే, పర్సన్స్ ఎక్స్పీరియన్సింగ్ యాంగ్జైటీ అండ్ వరీ. మనుషుడు ఒకలాంటి కృంగుదలలో, విచారములో, మానసిక ఒత్తిడితో, యాంగ్జైటీ అనేది కూడా మానసిక ఒత్తిడితో వచ్చే రోగం. ఈ రోజుల్లో మనకుండేటువంటి మెయిన్ డిసీజ్, మనకు సర్ది, జలుబు, జ్వరం, లేక డయాబెటిక్, లేక హైపర్ టెన్షన్, ఇవన్నీ ఒక విధానంలో బాడీలో ఉన్న అన్నిటికంటే భయంకరమైన రోగము మనలో ఉన్నది యాంగ్జైటీ. పండుకోనివ్వదు, తిననివ్వదు, చదవనివ్వదు, నిలకడగా ఉండనివ్వదు.
ఏదో ఆలోచన వచ్చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాంగ్జైటీ. సో ఇక్కడ ప్రజలు ఇలాంటి అనుభవంతో ఉన్నారు. 94వ కీర్తన. అయితే ఈ కీర్తన ధ్యానిస్తున్నప్పుడు నేను ఒక మాట కూడా జ్ఞాపకం చేస్తాను. ఈ కీర్తనలో 10 రకములైన ప్రార్థన మనవులు న్యాయం కొరకున్నాయి. నీ జీవితంలో నీవు న్యాయం కొరకు గోజాడుతూ ఉంటావు, న్యాయం కొరకు ఏడుస్తూ ఉంటావు, మనుషులతో ప్రయత్నం చేస్తావు, కోర్ట్స్తో ప్రయత్నం చేస్తావు, తెలిసిన ఇన్ఫ్లుయెన్స్డ్ వ్యక్తులతో కూడా నీవు నీ న్యాయం కొరకు ప్రయత్నం చేస్తావు. కానీ ఇక్కడ ఇతడు చేసే ప్రయత్నం ఏంటంటే అతడు ఒక 10 రకములైన మనవులతో ప్రభువా నాకు న్యాయం కావాలి అని అడుగుతున్నాడు. కనుక ఈ దినం నీకు కావాల్సిన న్యాయం ప్రభు దగ్గర దొరుకుతుంది, ఎదుటి వ్యక్తి దగ్గర నీకు న్యాయం దొరకదు. దాని తర్వాత ఇంకా ఏముందంటే 10 రకములైన భక్తిహీనుల పాపాలు ఇందులో ఉన్నాయి. 94వ కీర్తన మనం ధ్యానం చేస్తున్నాం. 94వ కీర్తనలో 10 రకములైన పాపములు భక్తిహీనులై ఉన్నాయి. దాని తర్వాత 3వ భాగం ధ్యానిస్తే దేవుడు భక్తిహీనులను జనులు పశుప్రాయులు అని అంటాడు. అంటే ఆయన రెబ్యూక్ టు ద వీకెడ్ పీపుల్. రెబ్యూక్ అంటే గద్దించుట, హెచ్చరించుట. ఆయన గద్దిస్తున్నాడు. తీరా 12వ వచనానికి వస్తే మళ్ళీ అక్కడ దేవుడు వాళ్ళకు కొన్ని ఏమంటాడంటే ఒక 10 రకములైన ఆశీర్వాదాలు అక్కడ ఉన్నాయి. అంతే, బ్లెస్సింగ్స్ ఆఫ్ ద జస్ట్, అంటే న్యాయమును బట్టి వచ్చే ఆశీర్వాదాలు అక్కడ కొన్ని ఉన్నాయి, ఇంకా అవి పొందాల. 20వ వచనంకి వస్తే మళ్ళీ ఒక 5 పాపాలు ముందు పెట్టి అక్కడ కూడా న్యాయం కొరకు వేదన పడుతూ ఉంటాడు. ఇది 94వ కీర్తన. ఈ 94వ కీర్తనలో ఇప్పుడు మనము ఇక్కడున్న ఈ కీర్తనలో ఏమంటాడంటే ప్రతీకారము చేయు దేవా అంటాడు. ఎవరికి ప్రతీకారం చేయాలి? ఎవరి కొరకు ఎవరు ప్రతీకారం చేయాలి? నా కొరకు ఎవరు ప్రతీకారం చేయాలి? నీ కొరకు ఎవరు ప్రతీకారం చేయాలి? మనం ప్రతీకారం చేసే స్తోమత మనకు లేదు. ఎందుకంటే మనం ప్రతీకారం చేయదగిన దాని కంటే బలహీనులం. మనం ఎదుర్కోలేము ఒక వ్యక్తిని. ఎప్పుడు కూడా మనం ఒక మూర్ఖమైన వ్యక్తిత్వాలను ఎప్పుడు కూడా మనం ఎదుర్కోలేం. మూర్ఖమైన స్త్రీని కూడా మనం ఎదుర్కోలేం. ఇక్కడ ఇద్దరి జీవితాలు గమనించాలి. ఒకడేమో భక్తుడు, ఇంకొకడేమో భక్తిహీనుడు. ఒకడేమో భక్తుడు, ఇంకొకరేమో భక్తిహీనుడు, లేక భక్తురాలు భక్తిహీనురాలు. ఇతని బాధ అంతా ఏంటంటే అయ్యా నాకు న్యాయం కావాలి. 3వ వచనంలో భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు అంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. భక్తిహీనులు ఎప్పుడు ఆనందంగా ఉంటారు. అసలు ఈరోజు నేను పంతలమ్మతో మాట్లాడుతుంటే నాతో ఒక మాట అన్నది, భక్తిహీనులు అని అంటే భక్తిహీనులకే వాళ్ళే ఆనందంగా ఉంటారు నీకంటే నాకంటే అని ఆమె నాకు ఈరోజు జవాబు ఇచ్చేది. ఇక్కడ భక్తిహీనులు దే ఆర్ ఎక్సైటింగ్ లైక్ ఎనీథింగ్, వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. భక్తిహీనుడు అంటే దేవునికి భయపడనటువంటి వాడు, దేవుడు ఉన్నాడని నమ్మనటువంటి వాడు కూడా. ఇంకొక కోవ కూడా ఉన్నది, వానికి దేవుడు ఉన్నాడని తెలుసు కానీ దేవునికి లొంగడు. భక్తిహీనుడు. భక్తుడు అంటే దేవుని నమ్మేవాడు. కానీ ఇక్కడ దేవుని నమ్మేవాడు అంటే జనరల్గా దేవుని నమ్మేవాడు వేరు, యేసుక్రీస్తును నమ్మిన వారు వేరు. మనమైతే యేసుక్రీస్తును నమ్మినటువంటి వారం. అయితే ఈ భక్తిహీనులు ఏం చేస్తుందంటే బింకములు ఆడుతున్నారు, కఠోరమైన మాటలు. ఈ కఠోరమైన మాటలు చాలా దుఃఖకరంగా ఉంటాయి. ఈ వారంలో దేవుడు నాకు ఇచ్చిన ఒక మంచి వాక్యం ఏంటంటే మనుషులు పలికే నోటి మాటల నుండి నేను నిన్ను భద్రపరుస్తానని వచ్చింది. నేను వెంటనే పంతులం ఒక రెఫరెన్స్ చూపించాను. ఎన్నో వింటాం, దినమునకు ఒకసారైనా ఏదో ఒకటి వింటాం మనం, కానీ ప్రభు మనల్ని భద్రపరిచేవాడు. ఇక్కడ భక్తులు ఎందుకు ఉత్సాహిస్తున్నారంటే వాళ్ళ మాట చలామణి అవుతుంది, వాళ్ళ దృక్పథం చలామణి అవుతుంది, వాళ్ళ తలంపులు చలామణి అవుతున్నాయి. వాళ్ళ వదురుబోతుతనం, వాళ్ళ కఠోరమైనటువంటి ఏమంటారు వాళ్ళు బెదిరించే, తెలంగాణలో చెప్పాలంటే వాళ్ళు బెదిరించే మాటలు చాలా వాళ్ళకు ఉత్సాహంగా అనిపిస్తున్నాయి. ఈ రీతిగా ఉన్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి బాధపడుతూ ఏమంటాడంటే అయ్యా 5వ వచనములో
దేవుని కూడా అంటాడు, యెహోవా చూచుట లేదు అంటే ఇంకో భక్తుడు పక్కలో ఉన్నాడు. ఆ భక్తునికి ఇట్లా అవుతున్నప్పుడు భక్తుడు కూడా అనుకుంటున్నాడు, ఎందుకు దేవుడు నన్ను చూస్తలేడు, ఎందుకు దేవుడు నన్ను బలపరుస్తలేడు, ఎందుకు దేవుడు ప్రతీకారం చేస్తలేడు, ఎందుకు దేవుడు నన్ను భద్రపరుస్తలేడని బాధపడుతున్నాడు. యెహోవా చూచుట లేదు. కానీ ఇంకొక మంచి మాట అంటాడు అక్కడ, చాలా మంచి మాట. అందరం ఒకసారి ప్రభుత్వ చేతులు ఎత్తుదాం, ఈ మాటను హృదయంలోనికి మనం తీసుకుందాం. ఏంటంటే నీవెవరు ఇలాంటి పరిస్థితుల్లో నీవెవరు అని అంటే ఆయన ఏమంటాడంటే, అయ్యా వీళ్ళు ఏమి చేస్తున్నారంటే 6వ వచనంలో, వారు నీ ప్రజలను నలగగొట్టుచున్నారు. తోటి విశ్వాసిని నలగగొడతాం, తోటి సేవకుని నలగగొడతాం, తోటి నాయకుడిని నలగగొడతాం, తోటి పొరుగు విశ్వాసుని కూడా మనం నలగగొడతాం. అందుకొరకు ఈ భక్తుడు అటు ఇటు చూసి వరకు ఎవరు కనిపిస్తున్నారు? దేవుని ప్రజలు కనిపిస్తున్నారు. దేవుడు తన తట్టు చూస్తలేడు, కానీ ఆయన వ్యక్తిత్వం ఎట్టుందంటే ఇట్ వాజ్ వెరీ మచ్ ప్యానిక్. ఒక అభాగ్యమైన స్థితిలో ఉండిపోయాడు. ఎవరిని వాళ్ళు నలగొడుతున్నారంటే నీ ప్రజలను, నీ విశ్వాసులను. ఎప్పుడైనా నీ ఎదుటిన్న క్రైస్తవుని గురించి నీలో ఉండవలసిన భయం ఏంటి తెలుసా? అతడు దేవుని రాజ్యములకు చెందినవాడు క్రైస్తవుడు, అతనిలో యేసుక్రీస్తు ఉంటాడు. ఇంకొకటి, అతని పైన యేసు రక్తం గుర్తు ఉంటుంది. అంత ఈజీగా మన తోటి విశ్వాసిని మనం బాధ పెడితే ఎలా? అయ్యా వీళ్ళెవరో కాదయ్యా, నీ ప్రజలను వీరు కఠోరమైన మాటల చేత బాధపడుతూ వాళ్ళు ఉత్సాహాలు చేస్తున్నారు అని బాధపడుతున్నాడు. అయితే ఇందులో కూడా కొంతమంది ఉన్నారు. ఇందులో ఎవరెవరు ఉన్నారంటే, విధవరాండ్లు ఉన్నారు, తండ్రి లేని వారు ఉన్నారు. విధవరాండ్లు ఉన్నారు, తండ్రి లేని వారు ఉన్నారు. వాళ్ళ స్వాస్థ్యం కొరకు, ఆస్తుల కొరకు బాధపడేవారు కూడా ఉన్నారు, అంతే కదా? అలాంటి వారు ఉన్నారు. మీరు 7-8 వచనాలు చూస్తే ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళు ఎటువంటి అంటే విధవరాండ్లను, పరదేశులను చంపుచున్నారు, తండ్రి లేని వారిని హతము చేయిస్తున్నారు. వావ్, ఇలాంటి పరిస్థితులు. అందుకొరకే 8వ వచనంలో, ఒకవేళ నీవు నేను భక్తులము నీతివంతులమైతే, ఈ ప్రశ్న దేవుడు ఇతరులకు మన ద్వారా చెప్పిస్తాడు. జనులలో పశుప్రాయులారా దీనిని ఆలోచించండి, భక్తిహీనులారా మీరెప్పుడు బుద్ధిమంతులవుదురు. మనకు చాలాసార్లు ప్రశ్న ఉంటుంది, ఈ వ్యక్తి ఎప్పుడు మారుతాడు, ఈ వ్యక్తి ఎప్పుడు బుద్ధిమంతుడు అవుతాడు, ఈ వ్యక్తి లేక ఈ స్త్రీ ఎన్నడూ సహృదయాన్ని చూపిస్తుంది. మనకు ఈ ప్రశ్న ఉంటుంది, ఎప్పుడు వీళ్ళను బుద్ధిమంతులుగా అవుతారు. అయితే ఒక విషయం, వీళ్ళు ఈ భక్తులకు ఉండే గుణం ఒకటి చెప్పాలా, విచిత్రమైన గుణం. 9వ వచనంలో, చెవులు కలిగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కనకుంటున్నా. వాళ్ళకి తెలియదా దేవుడు ఇదంతా చేశాడు, ఆయనకి ఇదంతా తెలుసని? ఇలాంటి పరిస్థితులు. మనుషులకు తెలివి నేర్పువాడు దండింపక మారునా. 11వ వచనం, నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది. ఇది భక్తిహీనుల యొక్క క్రియలు. భక్తిహీనులకు ఏమవుతుందో తెలుసా అండి? 13వ వచనం, భక్తిహీనులకు గుంట త్రవ్వబడు వరకు. భక్తిహీనులు ఎవరున్నా కూడా నీకు ఒక గుంట తవ్వబడుతుంది. దాని పాతాళం అంటామో, నరకం అంటామో, ఏమంటామో మనకు తెలియదు. నీ కొరకు గాడ్ ఈజ్ డిగింగ్ అనే పిట్. దేవుడు ఒక గుంటను తవ్వుతున్నాడు. ఆ గుంటలో ఎప్పుడు పడిపోతామో మనకు తెలియదు, అది దేవుడు తవ్వుతున్నాడు. ఇంకొక దగ్గర ఏముందంటే, తాను తవ్వుకున్న గుంటలో తానే పడతాడని ఉంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, భక్తుల గురించి మీరు ఏం పడకండి. అయితే వాళ్ళు మాత్రం దేవుని అడుగుతున్నారు, అయ్యా ఈ ప్రతీకారం చేయి, నేను విధవరాలను, నువ్వు ప్రతీకారం చేయి, నేను తల్లి లేని దానను, నా స్వాస్థ్యం పోయింది, నా పరిస్థితులు ఈ రీతి అయిపోయినాయి, అయ్యా నా చుట్టంతా ఇంత వేదనగా ఉన్నది, అయినా నాకు ఇంకా కఠినమే ఎదుర్కొంటున్నాను. 13లో అంటాడు, ఇక చాలా గొప్ప మాట. ఇప్పుడు అందరూ మళ్ళొకసారి ప్రభుత్వ చేతులు ఎత్తుదాం. 13వ వచనంలో, నీతిమంతులు అనగా యేసు రక్తం చేత కడగబడిన మనము, నీతిమంతులకు కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగచేయదు. ప్రైజ్ ది లార్డ్. ఇఫ్ యు ఆర్ ఎ రైచియస్ మ్యాన్, నువ్వు నీతిమంతును అయితే దేవుడు కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగచేయును. నేనొక్కని నెమ్మదిగా ఉంటే సరిపోతుంది అనుకోవద్దు. నీవు నిజంగా నీతిమంతునివైతే నీ చుట్టూన్న కష్టదినాలు దేవుడు సరి చేస్తాడు, మనం ప్రయత్నం కాదు. ఆయన ఏంటంటే వారికి నెమ్మది కలుగజేయు దేవుడు. ఎటువంటి దేవుడు అంటే, ఎడబాయువాడు కాడు, విడనాడు వాడు కాదు,
న్యాయ తీర్పు జరుగును. చాలా గొప్ప మాటలు ఉన్నాయి కదా క్రింద. మనము నీతిమంతులుగా ముందుకు వెళుదాం. చాలా బాధపడుతున్నాడు 17వ వచనంలో. ఇన్ని ధ్యానించుకున్నా కూడా ఆయన బాధ ఎట్లుందనంటే, నాకు యెహోవా నాకు సహాయము చేసియుండని ఎడల. ఒక్కసారి ఆలోచించండి. రక్షించబడక ఉండిన ఎడల, క్షమించబడక ఉండిన ఎడల, యేసును నమ్మకుండా ఉండని ఎడల మన జీవితం ఎట్లుండే? ఈ భక్తుడు అంటున్నాడు, ఒకవేళ నాకు సహాయము చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించిండును. మౌనం అనేది ఇంగ్లీష్ వాక్య ప్రకారం అయితే మరణం అని ఉంటుంది. నేను చనిపోయేవాడిని కదా. ఇన్ని ఉన్నాయి. చాలా గొప్ప మాట. నా కాలు జారనని నేను అనుకోనగా. కొన్నిసార్లు మనమే సెన్స్ చేస్తాం, అయ్యో నా మాట ఎందుకు జారింది. మాట జారినాక మనం ఇంటికి పోయి చాలా బాధపడతాం ఒకరికొరకొకరం. మనందరం మన క్రైస్తవ జీవితంలో ఎక్కడైనా ఏ సమాజంలో నిలబడ్డప్పుడు కొన్నిసార్లు ఏదో ఒకటి జరుగుతుంది, సంభవిస్తుంది. కనుక మన క్రైస్తవ జీవితంలో మాట జారినప్పుడు క్షమించబడతాం, మాట జారకుండా కూడా ఇతరులను అదుపు చేయగలుగుతాం. కానీ భక్తుని యొక్క సెన్స్ ఎట్లయిపోయిందనంటే, నా కాలు జారేటట్టుంది, నేను తప్పిపోయేటట్టున్నా, నేను పడిపోయేటట్టున్నా, నేను అనుకోనగా అంటాడు. జస్ట్ ఆయన ఊహిస్తున్నాడు. అయ్యో నేను జారిపోతానేమో, నేను చిక్కులు పడతానేమో, నా మాటలను బట్టి, నా క్రియలను బట్టి, నా సహవాసాన్ని బట్టి. అయ్యా నా కాలు జారిపోయేటట్టున్నది. ఇప్పుడు అంటాడు, చాలా చక్కగా అంటాడు, నీ కృప నన్ను బలపరుచుచున్నది. ప్రైజ్ ది లార్డ్. నీ కృప నన్ను బలపరుచుచున్నది. మన కాలు జారిపోకుండా, మన మాట జారిపోకుండా, మన వాక్య విధానాలలో మనం తొట్టి పడిపోకుండా ప్రభు తన కృపను నీకు కంచెగా పెట్టాడు. నీ కృప నన్ను బలపరుస్తుంది. ఇంకొకటి అంటాడు, చాలా విచారంలో ఉన్న, బాధలో ఉన్న ఇవన్నీ చూచి నాకు ప్రతీకారం చేయు దేవుడవు నీవే కదా, నా తరపున స్పందించే దేవుడవు నీవే, నా తరపున ఎదుర్కొనే దేవుడవు నీవే, నా తరపున దీన్ని ఛేదించే దేవుడవు కూడా నీవే. అయితే నాకు ఒకటి దొరికిందయ్యా, నేను కాలు జారిపోతుంది అనుకున్నా కానీ నాకు ఆదరణ కూడా దొరికింది. అది ఎటువంటి ఆదరణ అట? గొప్ప ఆదరణ. ద గ్రేట్ కంఫర్ట్. గొప్ప ఆదరణ నాకు దొరికింది. గొప్ప ఆదరణతో నేను ఉన్నాను. 21వ వచనం, 20వ వచనం, కట్టడ వలన కీడు కల్పించు దుష్టుల పరిపాలన. దుష్టుల పరిపాలన ఎక్కడైనా సాగుతుంది. దుష్టుల పరిపాలనకు వాక్య ప్రకారం స్థానం ఇవ్వదు. దుష్టుల పరిపాలన, దుష్టుడు అని అంటే పతనము చేయువాడు, విరగొట్టువాడు. దుష్టుల పరిపాలన అన్నాడు. దుష్టుల పరిపాలనతో నీకు పొందు కలుగునా. మరి ఈరోజు మనం పరిపాలిస్తున్న వారైతే చాలా విభేదాలతో పరిపాలిస్తున్నారు మన దేశాన్ని. భయంకరమైన ఆలోచనలతో పరిపాలిస్తున్నారు. దీన్ని ఏమంటాం? దిస్ ఈజ్ అన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ వికెడ్ పీపుల్. ఇది ఒకవేళ బుద్ధిహీనులైన వారి యొక్క పరిపాలననా? బుద్ధిహీన పరిపాలనలో ఆనందమే అనిపిస్తుంది, తృప్తి అనిపిస్తుంది. కానీ ప్రభు అంటున్నాడు చివరిగా 21వ వచనం, దుష్టులు నీతిమంతుల ప్రాణము తీటకై వారి మీద పడుదురు, దుష్టులని నిర్దోషులకు మరణం విధించుదురు. ఓయ్ విచిత్రంగా. వాళ్ళట నీతిమంతులు, నిర్దోషులు, కానీ నిర్దోషులకే వీళ్ళు ఏం చేస్తారు? దుష్ట పరిపాలనలో సెంటెన్స్ టు ద డెత్, మరణాన్ని ప్రకటన చేస్తారు. అందుకొరకే ప్రతీకారము చేయుదేవా, ప్రతీకారము చేయుదేవా. ఇప్పుడు ఎక్కడికి వస్తాడంటే 22, 23 అందరు చదువుకోండి ఒక నిమిషం. నాకు ఎత్తైన కోట, నాకు ఆశ్రయదుర్గం, మన దేవుడైన యెహోవా వారిని సంహరించును అని అంటాడు. అంటే ఆయన ప్రతీకారం చేసినట్టే కదా. ప్రియులారా, ఈరోజు నేను ముగించబోతున్నాను. నీ వ్యక్తిత్వ విధానాలలో నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రతీకారం కావాలి. నీవు నిర్దోషిగానే ఉన్నావు, నువ్వు నీతిమంతునిగానే ఉన్నావు, కానీ నీ మీద దుష్టుల పరిపాలన ఉంది. అక్కడ కాపాడగలిగిన వాడు ఇప్పుడే అనుకున్నట్టు ఎడబాయని దేవుడు, నెమ్మదిని కలుగజేసే దేవుడు, నెమ్మదిని కలుగజేసే దేవుడు, ఎడబాయని దేవుడు, మన కోట, మన ఆశ్రయం ఆయనే, మన యేసు ప్రభు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక విధంగా విధవరాండ్లను, తల్లిదండ్రులు లేని వారిని, స్వాస్థ్యాన్ని పొడగొట్టుకుంటున్న వారిని కాపాడుటకు యేసుక్రీస్తు వచ్చాడు. ఈరోజు మనం కనికరించబడ్డాం. ఆరాధిస్తాం, మన ప్రభును స్తుతిస్తాం. ఏమని స్తుతిస్తామంటే, ప్రభువా
నీవు నా తరపున ప్రతీకారము చేయ దేవుడవు, నా తరపున నువ్వు న్యాయాధిపతివి, నా యొక్క నిర్దోషత్వాన్ని నువ్వు గమనించి నెమ్మదిని ఆదరణను ఇచ్చే దేవుడవు నీవు. ఇందును బట్టి నీకు స్తోత్రం. ఆరాధిస్తాం. మనం ఆన్లైన్లో ఉన్నాం. ఆరాధనకు నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అణగారినా. బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అణగారినా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే చాలయ్యా, నీ ఉంటే చాలయ్యా. తప్పనిసరిగా మన హృదయం ప్రభుతో, మన దేహం ఆయన సన్నిధిలో హాజరుపరచబడింది. మన చుట్టూన్న పరిస్థితులు వ్యక్తిగతంగా నీకే తెలుసు. ఆయన మాట చాలు, ఆయన తోడు చాలు, ఆయన నీడ చాలు. ఒకసారి చేతులు ఎత్తి నీ హృదయంలో ప్రభుతో చెప్పుకో, అయ్యా నీ తోడు చాలు, నీ మాట చాలు, నీ క్షేమము చాలు, నీ కృప చాలు, నీ కృప చాలు, నీ కృప చాలు. అందరు చెప్పండి, అందరూ ఆరాధించండి, అది రిపీట్ చేయండి. అయ్యా నీ కృప చాలు, నీ ప్రేమ చాలు. ఇంకొక మాటలో ఈ రోజుల్లో నీ భద్రత చాలు, నీ భద్రత చాలు. ఇంకొక మాట చెప్తాను, నీ స్వస్థత చాలు, నీవిచ్చిన ఈ క్షేమము చాలు, నీవిచ్చిన ఈ క్షేమము చాలు, నీవిచ్చిన ఈ క్షేమము చాలు. ప్రభుత్వ చేతులు ఎత్తి మరొకసారి చాలా భయభక్తులతో కేవలం అదే వచనం, నీ మాట చాలయ్యా. అక్కడి నుండి మనం ఆరంభించుదాం. ఆయన యొక్క మాట నీ హృదయములో, ఆయన యొక్క మాట నీ జ్ఞానోదయములో, ఆయన యొక్క మాట నీ యొక్క
ఆలోచన ఉత్పత్తిలో ఆయన మాటలుండను గాక. స్తోత్రం, 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 స్తోత్రం. Thank you, Lord. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. గట్టిగా గట్టిగా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే చాలయ్యా. ప్రభువా, నీ నీడ చాలు, నీ తోడు చాలు, నీ మాట చాలు, నీ స్వస్థత చాలు, నీ క్షేమము చాలు. నీకే స్తోత్రం, నీకే మహిమ ఘనత కలుగును గాక. క్రీస్తు నామమున సమర్పిస్తూ ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభుకు స్తోత్రం. ప్రభును మనము ఆరాధించినాం. ప్రభు యొక్క మాట చాలు, ప్రభు యొక్క క్షేమము చాలు, ప్రభు యొక్క భద్రత చాలు. ప్రభుకు స్తోత్రం. మనము దేవుని కృపను బట్టి నవంబర్ మాసంలోనికి వచ్చాం. అక్టోబర్ మాసం ముగించుకున్నాం. గత మాసం అంతా మనం హార్వెస్ట్ గురించి ధ్యానించినాం. మీ కుటుంబ పరంగా ప్రార్థనతో, ఆశతో పాల్గొని అర్పించి ఆనందిస్తున్నారు, దీవించబడబోతున్నారు, దీవించబడి ఉన్నారు. మిమ్మల్ని అందరినీ కూడా నేను అభినందిస్తూ ఉంటున్నాను. ప్రభుకు మహిమ కలుగును గాక. నవంబర్ మాసం మరి వచ్చాం. ఈరోజు 1వ తారీఖు. ఈ నవంబర్ జూలియన్ తర్వాత జార్జియన్ క్యాలెండర్ ప్రకారం ఇది 9th మంత్ వస్తుంది. మన భారతదేశ క్యాలెండర్ ప్రకారం, మన ప్రకారం 11th మంత్ వచ్చింది. అయితే ఈ మంత్ అసలు లాటిన్ మాట ప్రకారం నోవం అనే మాట ఒకటి ఉంటుంది. దానికి అర్థం ఏంటంటే విచ్ మీన్స్ 9. కానీ మన క్యాలెండర్ ప్రకారం ఇది కొంత మార్పు కలిగింది. నవంబర్ మాసంలోనికి వచ్చాం. ఒక విధంగా ఈ మాసం అంతా కూడా డే లైట్
డే లైట్ సేవింగ్. ఈ మాసం అంతా కూడా ఇంకొక మాటలో చెప్పాలంటే ఈ మాసాన్ని మనము థ్యాంక్స్ గివింగ్ మంత్గా, ఈ మాసం అంతా కూడా ప్రపంచానికంతా ఏం తెలుసు అంటే నవంబర్ మాసం అంటే నోన్ యాజ్ థ్యాంక్స్ గివింగ్ మంత్, అంటే కృతజ్ఞతాస్థుతులు తెలియచేసే మాసము అని సంవత్సరానికి ఒకసారి అమెరికా దేశంలోనైతే చాలా అద్భుతంగా ఉంటాయి ఈ దినాలు. వారు దేవునికి రక్షణను బట్టి, ఆస్తులను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తారు. ఈ మాసంలో ఒక 3 విషయాలు ఉంటాయి. ఏంటంటే అబౌండెన్స్ అంటే విస్తారం, సమృద్ధి, తెలుగులో చెప్పాలంటే పుష్కలంగా నవంబర్ మాసం అలా ఉండాలి వాస్తవానికి. రెండవది అవేర్నెస్, ఒక జాగృతి, ఒక స్పృహ, ఒక కదలిక, మనలో అన్ని విషయాలలో ఒక అవేర్నెస్ అంటారు. సోషల్గా ఈ మాట విషయం అయితే కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి. అవేర్నెస్ చేయాలి, జాగృతి చేయాలి, తెలియపరచాలి. మూడవది కూడా ఈ మాసంలో ధ్యానించగలిగింది ఏంటంటే అబ్జర్వెన్స్, అంటే పరిశీలన చేసుకోవాలి. ఇవన్నీ కూడా జస్ట్ టు సెలబ్రేట్ థ్యాంక్స్ గివింగ్ సర్వీస్, దేవునికి కృతజ్ఞత తెలియచేయడానికి అబండెన్స్, అవేర్నెస్, అబ్జర్వెన్స్ అనేది మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ మంత్ అంతా కూడా ఒకవేళ ఈ మధ్యకాలంలో ఫాల్ అండ్ వింటర్ మధ్యలో ఈ నవంబర్ మాసం వస్తుంది. అంటే వర్షాలు పడతాయి, మళ్ళీ వింటర్ సీజన్ వస్తుంది. ఈ మధ్యకాలంలో వచ్చేదే ఈ నవంబర్ మాసం. ఈ నవంబర్ విషయం ఇంకొక చరిత్ర ఏం చెబుతుందంటే, ఒకటేమో ఈ నవంబర్లో ఒకవేళ జన్మించిన వాళ్ళు అంటే బర్త్ స్టోన్, దాన్ని ఇంకొక భాషలో ఏమంటారంటే టొఫాజ్ అంటే కూడా అర్థం ఏంటంటే ప్రెషియస్ స్టోన్, ఒక ఫ్లవర్ అన్నట్టు. ఇది ఫ్లవర్ అంటే స్త్రీలకు చాలా ఆనందం. ఏంటంటే ఇది బర్త్ ఫ్లవర్, నవంబర్లో పుట్టేవారు కూడా బర్త్ ఫ్లవర్, ఒక పుష్పము లెక్క. సరే, ఈ మాసం యొక్క విధానం, ఈ యొక్క మాసంలో చాలా గొప్ప సెలబ్రేషన్స్ ఉంటాయి. నిన్నటి దినమున మన దేశం అంతా ఒకటి సెలబ్రేట్ చేశారు. ఏంటి? నిన్నటి దినమున మన దేశం ఒకటి సెలబ్రేట్ చేశారు, నేషనల్ యూనిటీ. సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు మీద ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది కొత్తగా ప్రవేశపెట్టారు. కానీ వాస్తవానికి నిన్నటి దినమున మనల్ని ఎంతో గొప్పగా పరిపాలించిన మన ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ మన ఇందిరమ్మ గారి యొక్క అద్భుతమైనటువంటి పరిస్థితులు, ఆ ఇన్ఫ్లుయెన్స్ కంట్రోల్ చేయడానికి ఇది ముందు పెట్టడం అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది. కానీ పేపర్లో మనం చూసాం. గత వారంలో వరల్డ్ మెంటల్ సెలబ్రేషన్ కూడా చేశారు. అంటే ఈ మానసిక స్థితుల పైన ఉండే పరిశోధన గురించి కూడా 30వ తారీఖు నాడు చేశారు. అది నాకు జ్ఞాపకం ఉంది. అది ప్రపంచమంతా చేశారు. మన మానసిక పరిస్థితుల గురించి ఒక సెలబ్రేషన్. దాని తర్వాత ఈ యొక్క నవంబర్లో ఏమంటారంటే వెటేరియన్ డేస్. వెటేరియన్ అంటే వృద్ధులు, వయసు మించిన వారు, జీవితంలో ఎన్నెన్నో అనుభవించి ఒక దగ్గర ఆగిపోయినటువంటి వారికి కూడా ఈ నవంబర్ 1ను ప్రత్యేక దినంగా ఎన్నుకుంటారు. వాళ్ళు ఉంది ప్రపంచం అంతా కూడా. ఇక ఇంకా 2 నవ్వే విషయాలు చెప్తాను. ఏంటంటే ఈ నవంబర్ మాసాన్ని శాండ్విచ్ మంత్ అంటారట. అంటే మరి శాండ్విచ్ అట్లా వచ్చిందేమో ఈ నెల, మనకు తెలియదు. తర్వాత కుకింగ్ సంథింగ్ బోల్డ్లీ, దట్ ఈస్ ఆల్సో సెలబ్రేషన్ ఆఫ్ దిస్ మంత్. ఈ మంత్ ఏదో అట్లా గుడ్డిగా ఇంత వంట చేసుకోవడం అనేది కూడా ఉంటుంది అనేది నవంబర్ మాసం యొక్క ఒక ప్రత్యేకత. సరే, ఈ నవంబర్ మాసంలో వచ్చాం. దేవుడు దీవించాడు, అర్పించారు,
స్తుతించారు, గణపరిచారు. ఈరోజు మన అంశం ఏంటంటే ఓ అంటే WOE. ప్రొనౌన్స్ చేయడం కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, కనుక స్పెల్లింగ్ చెప్తున్నాను. WOE ఓ అని అంటారు. ఓకే, ఈ ఓ అనే మాటకు అర్థం ఏంటిది అని అంటే విపత్తు. ఈరోజు మన ప్రసంగం ఏంటంటే 2020 విపత్తు 2020. ఈ మధ్యకాలంలో నేను మీ అందరికి కూడా నేను ఒక నోట్ పంపించాను. ఏం పంపించానంటే మన యూత్ దాంట్లో కానీ, ఉమెన్స్ దాంట్లో కానీ, ఎల్డర్స్ దాంట్లో కానీ ఏం పంపించానంటే ఇంకా రెండవ దశను అడ్డుకుందాం. మీకు వచ్చింది కదా కొంతమందికి. వీఆర్ గోయింగ్ టు ఫేస్ ద సెకండ్ ఏమంటారు టెర్రర్. ఇంకో మాట చెప్పాలంటే రెండవ దశను ఎదుర్కోవడం. ఈ రెండవ దశను ఇందాలేమో మొదటి దశలో 14 రోజులు ఐసోలేషన్ అన్నారు, 25 days ఒక ఆధిక్యత ఇచ్చారు. కానీ ఇప్పుడేమంటున్నారు అంటే ఓన్లీ 3 days, ఏజ్ గ్రూప్ ఈజ్ 30 years. క్షమించండి, 30 సంవత్సరాలలో ఉండే వారికి కరోనా వస్తే దే విల్ ఫినిష్ దేర్ లైఫ్ విదిన్ 3 days. ఈ రెండవ దశను ఎదుర్కోవడం ఎలా గనక ఈ వాక్యము ధ్యానిస్తున్నప్పుడు నేను ఒకటే సలహా ఇస్తాను. లెట్ us ఫేస్ ఇట్, దాన్ని ఎదుర్కొందాం. లెట్ us సేవ్ యువర్ సెల్ఫ్, నీవు సంరక్షించబడదాం. లెట్ us ప్రొసీడ్ టు ద ఎటర్నల్ లైఫ్, నిత్య జీవం అనే మార్గంలో ఒక అడుగులో మనం ముందుకు వెళదాం అనేది ఈరోజు ధ్యానం. ఇది మీకు ఇప్పుడు అర్థం కావాలి అని అంటే మనము ప్రకటన గ్రంథంలోనికి వెళ్ళిపోదాం. ప్రకటన గ్రంథం అమూల్యమైన గ్రంథం, శ్రేష్టమైన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథంలో దీన్ని ది రెవల్యూషన్ అని అంటారు. ఇందులో 9వ అధ్యాయం 12వ వచనం, 9వ అధ్యాయం 12వ వచనం ఎవరైనా చదవండి. 9వ అధ్యాయం 12వ వచనం. మొదటి శ్రమ గతించెను, ఇదిగో మరి 2 శ్రమలు ఇటు తరువాత వచ్చును. ఇప్పుడు ప్రపంచమంతా ఏమంటుందంటే ఫస్ట్ ఫేజ్ ఓవర్, సెకండ్ ఫేజ్ స్టార్టెడ్. అది ఇట్లా వస్తుంది, ఎంతో భయంకరంగా రాబోతుంది. ముందున్నటువంటి నో ఐసోలేషన్ ఫర్ 14 days. నో మనం ఒకవేళ ఇంట్లో కూడా నేను ఐసోలేట్ చేసుకోగలుగుతాన్న స్థితి కూడా ఉండదు అని అంటున్నాడు ఒక ఆయన డాక్టర్. అంటే నేను క్షమించండి, ఇది భయపెట్టుటకు నేను బోధించడం లేదు. నేను ఇప్పుడే చెప్పాను, దీన్ని ఏ రీతిగా ఎదుర్కొందాం, ఏ రీతిగా భద్రపరుచుదాం. మన దారి ఏంటంటే, మన మార్గం ఏంటిది, మనం పరలోక యాత్రికులం, అంతే కదా. మనము ఎట్లా మన యొక్క ఎటర్నల్ లైఫ్ ప్రొసీడ్ అవుదాం, మన యొక్క నిత్య జీవం అనే యేసు ప్రభు ఇచ్చే నిత్య జీవం అనే స్థితికి మనం ఏ రీతిగా ముందుకు సాగుదాం. ప్రకటన గ్రంథం చదువుకోండి. అంటే ఈ రోజుల్లో చదివితే ఇంకింత భయం అవుతుంది, కానీ ప్రకటన గ్రంథం శ్రేష్టమైంది. ప్రకటన గ్రంథంలో ఒక 3 మాటలు 4 మాటలు చెప్పి నేను చిన్న ప్రసంగంలోకి వెళదాను. నేను టైం మెయింటైన్ చేస్తున్నాను, 1:15 లోపల ముగిస్తానని చెప్పాను. మనకు టైం ప్రకారం మనం ముందుకు వెళదాం. ఇక్కడ ఈ ప్రకటన గ్రంథం ఏంటంటే, ఇందులో ఉండేటువంటి విషయాలు ఏంటంటే ద థింగ్స్ విచ్ దౌ హ్యాస్ట్ బీన్, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి విషయాలను ధ్యానించడం. తర్వాత రెండవది ఏంటంటే ద థింగ్స్ విచ్ ఆర్ గోయింగ్ టు కమ్. 7 letters, 7 ఉత్తరాలు ఉన్నాయి, 7 పత్రాలు ఉన్నాయి. 7 పత్రాలలో జరగబోయే విషయాలు రాశాడు, ప్రస్తుతం ఉన్న విషయాలు, జరగబోయే విషయాలు. తర్వాత ఇంకొకటి కూడా అంటాడు, ద థింగ్స్ విచ్ మస్ట్ బి హియర్ ఆఫ్టర్. ఇప్పుడున్న స్థితులలో ఉంటాం, కానీ దీని తర్వాత ఇంతకుముందు మనం తెలుగు బైబిల్లో చదువుకున్నవేంటి, ఇంకా ముందు జరిగే విషయాలు. ఈ విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి శ్రమ వచ్చింది, 2 శ్రమలు రాబోతున్నాయి. ఈ యోహాను చాలా అద్భుతమైన దర్శనం పొందాడు. యోహాను పాత్మాస్ ద్వీపంలో ఈ దర్శనమును పొందాడు. దేవునికి స్తోత్రం. అయితే ఈ యొక్క ప్రకటన గ్రంథం ఒకటి ఏంటంటే రీడ్ అండ్ హియర్ అని అంటాడు.
ప్రకటన గ్రంథాన్ని చదవాలా, ప్రకటన గ్రంథం ప్రకారం వినాలా. మనం రీడ్ అండ్ హియర్. ఎప్పుడైనా ప్రకటన గ్రంథాన్ని చదవడమే కాదు, నువ్వు మౌనంగా ఉంటే నువ్వు వింటావు అందులో నుండి కొన్ని విషయాలు. ప్రకటన గ్రంథాన్ని మనం ఆ రీతిగా చదువుకోవాలి. దాని తర్వాత ఇంకొక విషయం కూడా ఏమని చెప్తానంటే, యోహాను ఒక విధంగా అపోస్తలుడు, పరిశుద్ధుడు. యోహాను అపోస్తలుడు, పరిశుద్ధుడు. దాని తర్వాత ఈ రెవల్యూషన్ అనే మాట గ్రీక్లో ఏమంటుందంటే అపోక్లోపసస్. అంటే దాని అర్థం ఏంటంటే టు అన్వెయిల్, టు కవర్, టు అన్వెయిల్ అంటే లిఫ్టింగ్ అప్ కర్టన్. ఒక ముసుగు ఉంటుందట, ఆ ముసుగును తొలగించడానికి వచ్చిన దర్శనం ఇది. మన మీద లోకం అనే ముసుగున్నది, ప్రభు దాన్ని తొలగిస్తాడు. టు రివీల్ ఆర్ టు మేక్ క్లియర్. ప్రపంచాన్ని ఆయన సరిచేయబోతున్నాడు. ఇప్పుడు ఇది ఏషియా ఖండంలో జరిగినటువంటి విషయాలు. ప్రస్తుతం టర్కీ దేశం అని ఉంది, మనం చదువుతాం కదా. టర్కీ దేశంలో ఆ చుట్టూ పరిస్థితుల్లో జరిగిన విషయాలు, 7 సంఘాలు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి టర్కీ దేశం, అది కూడా మన ఆసియా ఖండంలోనే ఉంది, ఇది చిన్న ఉపద్ఘాతము. 9వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. ఇప్పుడు 9వ అధ్యాయం చాలా జాగ్రత్తగా మనము వినాలని నేను కోరుచూ ఉంటున్నాను. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. 9వ అధ్యాయానికి వెళితే మొదటి శ్రమ. అసలు ఈ 9వ అధ్యాయానికి సబ్జెక్ట్ ఏంటంటే ఫస్ట్ ఓ. ఇది మొదటి శ్రమ. ఈ మొదటి శ్రమలో ఏం జరిగిందంటే అక్కడ ఐదో బూర ఊదబడింది. మనం ప్రకటన గ్రంథం చదివితే ముద్రలుంటాయి, బూరలుంటాయి, దూతలుంటారు, 7 ఉంటారు, ఓ దగ్గర 12 మంది ఉంటారు గోత్రాలు. అదంతా కూడా ఒక చరిత్ర. ఇప్పుడు మనం ఆన్లైన్లో ఉన్నాం, ఒక్కొక్క మాట నేను చెప్పాలి కనుక మీకు అవగాహన తెచ్చాను. 5వ దూత బూర ఊదింది. అప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచి తిని. ఈ నక్షత్రాన్ని మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి. ఇప్పుడు మీరు తర్వాత చదువుకోండి, యెషయా గ్రంథం 14లో ఉంటుంది కదా. ఈ నక్షత్రం ఒక విధంగా చెప్పాలంటే సాతాన్. దిస్ ఇస్ అ డీమనిక్ స్పిరిట్. కనుక మనం ఈ మనం దేంతో పోరాడుతున్నామంటే వీఆర్ ఫైటింగ్ విత్ ఎ డీమనిక్ స్పిరిట్. ఒక దయ్యము వచ్చింది, ఒక దయ్యము రాలింది. ఇట్ ఈస్ లైక్ ఎ డెవిల్ స్పిరిట్. ఎక్కడ తాకుతున్నామో తెలియదు, ఎక్కడ ముట్టుతున్నామో తెలియదు. మళ్ళీ అంటున్నాడు అది నీ ఊపిరితిత్తులలోనికి వెళ్ళిందని అంటున్నాడు. విచిత్రం. అది పోయినట్టు తెలియదు, తాకినట్టు తెలియదు. అయితే ఇక్కడ ఒక నక్షత్రం వచ్చేసింది. ఈ నక్షత్రం వచ్చింది. 2వ వచనం తర్వాత చదువుకోండి. అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి ఒక అగాధము నుండి లేచెను. ఆ అగాధములను పొగ చేత సూర్యుని వాయుమండలంలో చీకటి కమ్మెను. ఇప్పుడు మనందరం కూడా ఒక విధంగా మన చుట్టూ చీకటి కమ్మినట్టుగా ఉంది. వీఆర్ హోపింగ్ ఇన్ డార్క్నెస్, అంతే కదా. వీఆర్ హోపింగ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఇన్ డార్క్నెస్. మనము ఇలాంటి కఠినమైన చీకటి, ఈ యొక్క మహమ్మారి, ఈ కరోనా వైరస్, ఇది మొదటి శ్రమగా మనకు వచ్చింది. అయితే ఇందులో మనం సందిగ్ధ అవస్థలో ఉండి నిరీక్షిస్తున్నాం. ప్రభువా మనం బ్రతికున్నాం. ఒకసారి ప్రభుతో చెప్పండి, అయ్యా ఈరోజు నేను క్షేమంగా ఉన్నా, బ్రతికి ఉన్నా. చేతులు ఇట్లా అనుకొని, ప్రభువా నన్ను ఏది కూడా అంటలేదు, నన్ను ఏది కూడా తాకలేదు. నీ బిడ్డలను, నీ కుమారులను, నీ కుమార్తెలను, నీ బంధువులను జ్ఞాపకం చేసుకొని, అయ్యా ఇది ఎవరిని కూడా తాకలేదు, నీకు స్తోత్రం. నా బంధువులకు కరోనా వచ్చింది, నేను మరణిస్తే పోతానా లేదా? 8 రోజులు దుఃఖపడి ఏడ్చాను. నాకేమన్నా అయితే ఎట్లా, వారికేమన్నా అయితే ఎట్లా, రానియరు కదా, చూడనియరు కదా. దిస్ ఈస్ ద సిచ్యువేషన్ వీఆర్ ఫేసింగ్. మన వాళ్ళను మనం చూడకుండా అవుతే ఏమైందో. కానీ నాకైతే ఒక దేవుడు మన ప్రార్థనను, ఇంకా భవిష్యత్తు ఏముందో మనకు తెలియదు. ఈ 3 నెలలు వీఆర్ గోయింగ్ టు ఫేస్ అనదర్ 3 months. దట్ ఈస్ గోయింగ్ టు బి ఎ సెకండ్ ఫేజ్ ఆఫ్ టెర్రర్. ఆయన అంటున్నాడు, ఇంకొక 3 నెలలు మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ 3 నెలలో ఏ విపత్తు ఏ రీతిగా వస్తుందో. ఈయన మొదటనేమో 60 ఏండ్ల వాళ్ళు దాటవద్దు, బయటికి రావద్దు అని అన్నారు. ఇప్పుడు 30 ఏండ్ల వాళ్ళని కూడా అంటున్నారు. వాట్ ఈస్ యువర్ ఏజ్, యంగ్ మ్యాన్, యంగ్ గర్ల్?
డోంట్ మూవ్ హియర్ అండ్ దేర్, డోంట్ టు ట్రై ఆర్ డోంట్ యాక్ట్, డోంట్ ట్రై టు లివ్ ఆన్ యువర్ ఓన్. నీ సొంతగా నేను బ్రతుకుతానన్నట్టు జీవించకు. దేవునికి లోబడు, తల్లిదండ్రులకు లోబడు. మన పిల్లలకు వస్తే మనం ఓర్చుకుందుమా? మన పిల్లలకు వస్తే మనం తట్టుకుందుమా? కానీ దేవుడు అద్భుతం చేశాడు మన కుటుంబాల ఎడల. వారి కన్నీళ్ళు కూడా దేవుడు చూచాడు. సరే, ఈ రీతిగా ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ ఒక మాట రాసుకోవాలి. దేవుడు అక్కడ ఏం చేశాడనంటే ఓపెనింగ్ ఆఫ్ పిట్, ఒక అగాధాన్ని ఆయన తెరిచాడు, అంతే కదా. ఒక అగాధాన్ని ఆయన తెరిచాడు. దాని తర్వాత రెండో భాగం 4వ వచనానికి వస్తే, మరియు నొసల్లయందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమి పైన ఉన్న గడ్డి అయినను ఏ మొక్కలైనను మరి ఏ వృక్షమైనను హాని కలుగ చేయకూడదని వాటికి ఆజ్ఞాపించెను. ఒక్కసారి నొసటి మీద శిలువ గుర్తు వేసుకోండి. ఇప్పుడు ఇంట్లో ఉన్నవారు కూడా వేసుకోండి, గ్రామాలలో ఉన్నవారు కూడా వేసుకోండి. నీ మీద ఒక గుర్తు ఉండాలి. ఒకసారి 3 సార్లు వేసుకోండి, ఏసు రక్తమే అని. ఏసు రక్తమే చేయం, ఏసు రక్తమే చేయం, ఏసు రక్తమే చేయం. ఈరోజు మందిరంలో ఉన్నవారిని నేను ఒక సలహా ఇస్తా. ఇదేం చట్టం కాదు, లేదా నేనేదో కొత్తగా చెప్తలేను. మనం భయపడ్డప్పుడు మనం చేసుకుంటున్నాం సొంతగా కూడా, అంతే కదా. శిలువ గుర్తు వేసుకుంటాం భయపడ్డప్పుడు. ఇంటికి వెళ్ళండి, అందరినీ పిలవండి, నొసటి పైన ప్రభు యొక్క గుర్తును వేయండి. నీ యొక్క గుర్తు ఏంటి? వాట్ ఈజ్ యువర్ సింబల్? చాలామందికి ఎన్నో సింబల్స్ కనిపిస్తాయి, విపరీతంగా కనిపిస్తాయి. చెస్టులో కనిపిస్తాయి, చెంపలో కనిపిస్తాయి, ఈ చెంపలో కనిపిస్తాయి, మెడ మీద కనిపిస్తాయి, బొజ్జ మీద కనిపిస్తాయి. కానీ వాట్ ఈజ్ యువర్ సింబల్ యాజ్ అ చిల్డ్రన్ ఆఫ్ గాడ్? దేవుని బిడ్డగా ఇక్కడ అంటున్నాడు, దేవుని ముద్ర లేని మనుషులు ఉన్నారు. ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకోండి. దేవుని ముద్ర లేని బంధువులు, దేవుని యొక్క క్రీస్తు యొక్క రక్షణ పొందని బంధువులు, క్రీస్తు యొక్క రక్షణ పొందని తమ్ముడు, సోదరుడు, చెల్లె, అక్క, బావ, క్రీస్తు యొక్క రక్షణను పొందనటువంటి వారు మన చుట్టూ ఉన్నారు. ఒక దినము చూస్తే మన మీద దేవుని ముద్ర ఉంటుంది, వారి మీద దేవుని ముద్ర ఉండదు. అలాంటి వారు ఎంతమంది ఉన్నారట? 1,44,000 మంది. 6వ వచనం చూస్తే అక్కడ అంటాడు, 5వ వచనంలో ఏమంటాడట? 5 నెలల వరకు. అది రాసుకోండి, నోట్. మనం 5 నెలలు దాటినాం, అంతే కదా. వీ హ్యావ్ క్రాస్ 5 months. మరి ఇక్కడ అంటాడు 5 నెలల వరకు. ద డ్యూరేషన్ 5 నెలల వరకు. 5 నెలల వరకు 5వ వచనంలో ఉంది. 5 నెలల వరకు వారికి చంపుటకు అధికారం ఇవ్వబడలేదు, కానీ 5 నెలల వరకు బాధించుటకు వారికి అధికారం ఇవ్వబడెను. వై? వీఆర్ స్టిల్ అండర్ పెయిన్, వీఆర్ స్టిల్ అండర్ స్ట్రగుల్. మనం ఇంకా ఆ నొప్పితో, ఆ బాధతో, ఆ స్థితితో ఇంకా బాధపడుతున్నాం. దేవుడు తరుణం ఇచ్చాడట, 5 మాసాలు. కొన్నిటికి ఆజ్ఞాపించాడు, అధికారం ఇవ్వలేదు. కానీ ఇంకొకటి కూడా అంటాడు, చాలా బాధకరమైంది, వాళ్ళు బాధపడాలా. ఒక తేలు మనుషుని కుట్టినప్పుడు ఎంత బాధ ఉంటుందో అలాంటి బాధ ఉంటుందట. 6వ వచనంలో చూస్తే ఇంకొక ఘోరం. ఇవన్నీ మనకు కూడా అనిపిస్తుంది, ఇదంతా బాధ ఎందుకు, చస్తే బాగుండు అనుకుంటాం కొన్నిసార్లు. ఏమనుకోకండి, అది సేవకునికి వస్తుంది, వృద్ధునికి వస్తుంది. మన కరోనా చేత బాధపడుతున్న విషయాలు మనం వింటాం కదా. వాళ్ళ బాధలన్నీ వింటుంటే ప్రభువా నెమ్మదిగా సావు వస్తే బాగుండు అని అనుకుంటాం మనం. కానీ అక్కడ ఒక దేవుడు కండిషన్ పెట్టాడు. ఏంటంటే 6వ వచనంలో అంటాడు, ఆ దినములలో మనుషులు మరణమును వెతుకుతారు, కానీ అది వారికి దొరకదు. మనం సీకర్స్ ఆఫ్ డెత్ సమ్టైమ్స్. We wanted to die sometimes. మరణిస్తాం అనుకుంటాం. On your own you wanted to declare your death. నీ సొంతగా నీవు మరణాన్ని ప్రకటించుకుందాం అనుకుంటున్నావు. జాగ్రత్త, ఎందుకంటే యు ఆర్ అండర్ స్కాన్ ఆఫ్ గాడ్. దేవుడు అక్కడ ఏం చెప్పాడంటే, నువ్వు మరణం వెతుకుతావు, కానీ నేను అప్పుడు మరణాన్ని కొద్ది రోజులు ఏం చేస్తాను? ఐ విల్ స్టాప్ ద డెత్. మనకెంత నాకైతే ఏముందంటే, కరోనా లేకుండా దేవుడు పిలిస్తే బాగుండు అన్నట్టు. కానీ కరోనాతో మరణిస్తే మనం ఒకరినొకరు చూడలేమనే బాధ కూడా ఉంది. ఈ ఫస్ట్ ఈ మొదటి శ్రమలో చూడండి, వీరంతా కూడా జ్యూస్ లేక ప్రభు
ఎన్నిక చేసుకున్నటువంటి ఇశ్రాయేలు వారు మనుషులు మరణమును వెతుకుదురు కానీ అది వారికి దొరకనే దొరకదు. వాయ్ అంటే బలిమీటికి యూ కెనాట్ డిమాండ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ డెత్ సర్టిఫికేట్. కొంతమంది డెత్ సర్టిఫికేట్ బతుకున్నా కూడా డిమాండ్ చేస్తారు, నాకు కావాలి, దాని మీద పైసలు వస్తాయి. అట్లా కొంతమంది చేసిన వాళ్ళు ఉన్నారు. యూ మే డిమాండ్ ఫర్ డెత్. ఆ డెత్ కూడా ఏం డెత్? అది సాఫ్ట్ డెత్ ఆర్ కామన్ డెత్. కానీ ఇది కామన్ డెత్ ప్రభు ఇవ్వని అంటున్నాడు. ఇంకొక మాట చెప్పాలంటే డెత్ ఈజ్ నాట్ అవైలబుల్. డెత్ ఈజ్ నాట్ అవైలబుల్. ఇట్ ఈస్ నాట్ అక్కర్. ఇట్ విల్ నాట్ అక్కర్. అది ఎక్కడనో ఒక దగ్గర సంభవించదు. ఈ రీతిగా చెప్పాడు. అంతలోపట మిడత రూపంలో యుద్ధం లాంటిది వచ్చింది. సరే, అవన్నీ అక్కడ ఒక స్త్రీ వస్తుంది. ఆ స్త్రీ ఒక కుమారుడిగా అంటది. ఆమె పారిపోవలసి వస్తుంది. సరే, ఆ కథ అంతా నేను ఇప్పుడు చెప్పను. కానీ 11వ వచనం వచ్చే వరకు 10వ వచనం మళ్ళీ అది కూడా నోట్ చేసుకోండి. తేళ్ల తోకల వంటి తోకలు కొండ్లను వాటికి ఉండెను. ఒక్కసారి ఇప్పుడు మనం ఇమాజిన్ చేద్దాం. ఏం ఇమాజిన్ చేద్దామంటే, ఇప్పుడు ఆ కరోనా వైరస్ను అట్లా ముందుగా ఒక గుండు లెక్క చేసాడు కదా, అంతే కదా. మన కరోనా వైరస్ ఎట్లా చూపిస్తున్నాడు, అది ఒక విచిత్రంగా చూపిస్తున్నాడు. ఇది కూడా అంతే అనుకుందాం. ఇప్పుడు అదే అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే, అది తేళ్ల తోకల వంటి తోకల కొండ్లే చూయించాడు. అవునా కదా, 10వ వచనంలోని. అయితే 5 నెలల వరకు వాటి తోకల చేత మనుషులకు హాని కలుగ చేయుటకు వాటికి అధికారం ఇవ్వబడను. ఒకవేళ ఈ 8-9 నెలలు కష్టపడ్డాం, ఒకవేళ ప్రభు తీసేస్తాడా? లెట్ us hope it. మనం హోపింగ్ ఇన్ ద డార్క్నెస్. ఇంత బాధలో ఉండి నిరీక్షిస్తున్నాం, మనం ఇంత భయంలో ఉండి నిరీక్షిస్తున్నాం. 5 నెలల వరకు అధికారం ఇవ్వబడ్డది అని అన్న వరకు విచిత్రం ఏం జరిగిందంటే 11వ వచనం, పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. వావ్! పాతాళము దూత. హెబ్రీ భాషలో వానికి అబొద్దన్ అని పేరు, గ్రీస్ భాషలో వాని పేరు అపోల్లోయోని. అంటే అర్థం ఏంటిదంటే నాశనము చేయువాడు. మొదటి శ్రమలో మనం ఎక్కడున్నాం? నాశనము చేయువారి హస్తములో ఉన్నాం. ప్రియులారా, ఇప్పుడు ఏమంటాడు? ఇదంతా చెప్పి 12వ వచనం, మొదటి శ్రమ గతించెను. దేవునికి స్తోత్రం. ఒక ఫేజ్ వీఆర్ సేఫ్. ఒక ఫేజ్ నుండి వీఆర్ సేఫ్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కృతజ్ఞత చెల్లింతు ప్రతిదాని. yes lord, amen. కృతజ్ఞత చెల్లింతు ప్రతిదాని కొరకు నేను క్రీస్తుని యందు తృప్తి పొంది ఆశించెదను. క్రీస్తుని యందు తృప్తి పొంది ఆశించెదను. అందరు ప్రభుత్వ చేతులు ఎత్తండి. అందరు ఒక మాట చెప్పండి. మొదటి శ్రమ గతించెను. చెప్పండి, మొదటి శ్రమ గతించెను. అందరు చేతులు ఎత్తి ఇప్పుడు ఒకసారి దేవునికి వందనం తెలియచి, నీ కుటుంబాన్ని బట్టి, నీ కుమారుని బట్టి, నీ కుమార్తెను బట్టి, నీ ఇంట్లో ఉన్న పెద్దలను బట్టి, నీ చుట్టూ ఉన్న బంధువులను బట్టి, గ్రామాలలో ఉన్న బంధువులను బట్టి, వీఆర్ ఆల్ సేఫ్, వీఆర్ ఆల్ సేఫ్. మొదటి శ్రమ గతించెను, మొదటి శ్రమ గతించెను. నేను భారంతో ప్రకటిస్తున్నాను, మనం బ్రతుకున్నామంటే మన మీద నుండి మొదటి శ్రమ విపత్తు వెళ్ళిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంట్లో ఉన్నవారు కూడా మొదటి శ్రమ నుండి మీరు తప్పించబడ్డారు. yes lord, thank you lord.
రేస్ ఆఫ్ కరోనా ఇట్ ఈస్ స్టాప్డ్. yes lord. ఓ ప్రభువా నీకు స్తోత్రం. ఇప్పుడు అందరూ యేసు రక్తాన్ని జ్ఞాపకం చేసుకోదాం. ఎందుకంటే వీఆర్ గోయింగ్ టు ఫేస్ సెకండ్ వో. రెండవ శ్రమను మనం పొందబోతున్నాం. గనక యేసు రక్తపు గుర్తు మనం నొసటి మీద వేసుకున్నాం. ఇంట్లో ఉన్నవారు కూడా, నేను ఇక్కడ ఉన్న మందిరం ఉన్నవారు ఇంటికి వెళ్ళి కుటుంబాన్ని అంతా పిలిచి, మొదటి శ్రమ గతించింది, రెండవ శ్రమలు అడగబెట్టబోతున్నాం. యేసయ్యా నీవు కనికరించు, నీవు కనికరించు, నీవు కనికరించని ఈరోజు ఇంట్లో ఈ కార్యాలు జరగాలి. అందరు ప్రభుత్వ చేతులు ఎత్తి, నీ రక్త దారలే పాడండి కొంచెం, నా గొంతు పోయి. పాపిగా సాయం. yes lord. నీ రక్తంతో తాకు, నీ రక్తంతో ముట్టు అయ్యా. పాపులు క్షమించు, మా గృహములో క్షమించు, మా కుటుంబాన్ని క్షమించు, మా ఇంట్లో ఉన్న వాటిని క్షమించు. yes lord, yes lord. శుద్ధీకరించు నీ రక్తమే నా బలము. 14వ వచనం. ఆరో దూత బూర ఊదినప్పుడు అని అంటాడు, దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరం వినపడుతుంది. 4 దూతలు వదిలిపెట్టారు, బూరను పట్టుకున్నారు. మనుషులలో 3వ భాగమును సంహరింపవలనని అదే సంవత్సరం, అదే నెలలో, అదే దినమున, అదే గంటకు. ఓ దేవా, ఎన్నున్నాయి చెప్పండి కదా, ఎంత ఉన్నది చూడండి. 4 దూతలు వచ్చారు, బూరలు పట్టుకున్నారు. నువ్వు ఎక్కడికి పోవాలి? మనుషుల దగ్గరికి వెళ్ళాలి. నువ్వు మనుషుల దగ్గరికి వెళ్ళాలి. 3వ భాగము సంహరించాలి, అదే నెలలో, అదే దినమున, అదే గంటలో. పిల్లరా, 2 సంగతులు జ్ఞాపకం చేస్తాను ఇప్పుడు. ఆది కాండంలోనికి వెళ్ళండి. ఆది కాండం 7వ అధ్యాయం 23వ వచనం. ఆ భూమి మీద నుండకుండా తుడిచివేయబడెను. 7వ అధ్యాయం 23వ వచనం. దేవుడు మొదటనే ప్రపంచాన్ని జలపాతం అనే విపత్తుతో తుడిచివేశాడు. తుడిచివేయడం అంటే ఒక పలక మీద అక్షరం రాసినాక తుడిచేస్తే మళ్ళీ కనిపిస్తుందా? కొన్నిసార్లు మన భూమితోనే మనం. సో ఇదేమంటారంటే ఓ ఆ ఫ్లడ్స్ చేత దేవుడు ఏం చేశాడు? తుడిచివేశాడు. దాని తర్వాత 12వ అధ్యాయానికి వస్తాం. ఆది కాండం 12వ అధ్యాయానికి 10వ వచనం. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చాను. ఓ ఫెమిన్, అంతే కదా. దేవుడు కరువు చేత ఆహారం దొరకకుండా, మైక్ కొంచెం సరిగా పెట్టండి, నేను అరవకుండా చేయండి కొంచెం. ఒక విధంగా కరువు అనేది భయంకరమైన. వస్త్రం దొరకదు, ఆహారం దొరకదు, నీరు దొరకదు, నీడ దొరకదు. కరువు, డబ్బుల కరువు ఉంటుంది, వివాహ కరువు ఉంటుంది, విద్య కరువు ఉంటుంది, చదువు కరువు ఉంటుంది, మరణం కరువు కూడా అవుతుంది కొన్నిసార్లు. ఇప్పుడే ధ్యానించాము. అయితే అబ్రహామును పిలిచాడు, అద్భుతంగా అప్పగించాడు. కానీ ఆయన ముందు 10వ వచనం ప్రకారం అప్పుడు ఆ దేశంలో ఏమొచ్చిందట? కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున, మొదట ఫ్లడ్స్ చేత, రెండవది ఫెమిన్ చేత, మూడవది ధ్యానం చేద్దాం. అదే ఆది కాండం 18వ అధ్యాయం లేక 19వ అధ్యాయం, క్షమించండి, 19వ అధ్యాయం 24వ వచనం రాసుకోండి అవసరమైతే. దేవుడు యెహోవా యొద్ద నుండి, చూడండి ఎక్కడి నుంచి వచ్చింది ఇది. ఓ కరోనా, నీ ముల్లెక్కడ?
ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? ఓ సెకండ్ ఫేజ్, యు ఆర్ గోయింగ్ టు అటాక్ ద పీపుల్. ప్రజలను బాధ పెడదామని వస్తున్నావు. అసలు నీ ముళ్ళెక్కడ? నీ మొదలెక్కడ? నీ మొదలెక్కడ? ఇక్కడ ఏమంటున్నాడు? ఆకాశం నుండి వచ్చిందట. ఆకాశం నుండి ఏమొచ్చింది? అగ్ని గంధకం వచ్చింది. 24వ వచనం, యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించెను. బై ఫైర్, ద వో ఆఫ్ ఫైర్. అగ్ని చేత ఒక విపత్తు వచ్చేసింది. అగ్ని చేత ఒక విపత్తు వచ్చేసింది. దేవుని బిడ్డలారా, ఏం ఆలోచన చేస్తాం? నిర్గమకాండం 32వ అధ్యాయం. Another 4 minutes I have. I'll close it up. 32వ అధ్యాయం. అయ్యో, వీరు ఒక నిర్జీవమైన స్థితి కావాలనుకున్నారు. మోషే దేవునితో సమయం గడుపుతున్నాడు. దేవుని సేవకులు పరిచర్యలో ఉన్నప్పుడు మనం విమర్శిస్తాం, ద్వేషిస్తాం, అసూయపడతాం. మోషే 40 దినములు ఆహారం లేకుండా, నీరు లేకుండా దేవుని సన్నిధిలో ఉన్నాడు. ప్రజలు ఆహారం నాయకుడిగా ఉన్నాడు కానీ సరిగా చేయలేకపోయాడు. మీకు ఈ కథ అంతా తెలుసు. 32వ అధ్యాయంలో ఉంది. భయంకరమైన కేకలు వినిపిస్తున్నాయి, విచ్చలవిడియైన కేకలు వినిపిస్తున్నాయి. అవి జయధ్వనుల, అపజయధ్వనుల, సంగీత ధ్వనుల. అందరూ నాట్యం ఆడుతున్నారు. దేవుని విడిచిపెట్టి నాట్యాలు ఆడతాం. దేవుని విడిచిపెట్టి నాట్యాలు ఆడేవాడిని మనం ప్రోత్సహిస్తాం, సహకరిస్తాం. అవసరమైతే ఒక పోజిట్ ఇచ్చి ఇట్లా ఇవ్వమంటాం మనం. Christians are doing all these things. Christians are doing all these things. దేవుడు అన్నాడు, మోషే ఇక నువ్వు క్రిందికి పోవాలి, పరిస్థితి ఏం బాగలేదు. ప్రజలందరూ నిర్జీవ స్థితికి వెళ్ళిపోయారు. కానీ నాలో దుఃఖం ఉంది. ఒక భయంకరమైన స్థితి దేవుడు ప్రకటించాడు. ఆ భయంకరమైన స్థితి ఏంటంటే 32వ అధ్యాయం 27వ వచనం. అతడు వారిని చూచి, మీలో ప్రతి వాడును తన కత్తిని తన నడుము కట్టుకొని పాలెములో ద్వారము నుండి ద్వారమునకు, అంటే ఒక ద్వారం కనిపిస్తే ఆ ద్వారం ఉన్నోడు ఇటు రావాలి, ఈ ద్వారం ఉన్నోడు అటు పోవాలి. చూడండి ఎంత కఠినం, ఎంత భయంకరం. ఆ ద్వారము నుండి ద్వారమునకు వెలుచు ప్రతివాడు తన సహోదరుణ్ణి, ప్రతివాడు తన చెలికాన్ని, ఈవెన్ ద ఫ్రెండ్, ఈవెన్ ద బ్రదర్, చెలికాని ప్రతివాడు తన పొరుగు వారిని ఏం చేయాలి? బై స్వార్డ్. కత్తితో వచ్చే విపత్తు, జాగ్రత్త. ఈ 4 ఇంకా చాలా ఉన్నాయి కానీ ఈ 4 నేను మీ హృదయానికి తీసుకొస్తున్నాను. విపత్తు 2020. నాట్ ఓన్లీ కరోనా, మనం వీఆర్ గోయింగ్ టు ఫేస్ సెకండ్ వెంచర్ ఆఫ్ కరోనా. 2వ విపత్తును మనం పొందబోతున్నాం. దేవుడు మొదటి నుండి జలములతో, కరువుతో, అగ్నితో, కత్తులతో తానే బాధపడ్డాడు మానవుని గురించి. ఈ దూతలకు ఏం పర్మిషన్ ఇవ్వబడ్డదంటే, మీరు భూమి మీద ఉన్న 3 వంతులు అంటాడు కదా, 3వ భాగమును సంహరించాలి. 3వ భాగం సంహరిస్తే ఎంతమంది మిగులుతారు? 9వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. ప్రకటనలో 9వ అధ్యాయం 3వ వంతు భాగం 18వ వచనంలో కూడా అంటాడు, ఈ 3 దెబ్బల చేత అనగా నీటి నోల నుండి బయలువెడల్సిన అగ్ని ధూమ గంధకముల చేత మనుషులలో 3వ భాగం చంపబడవలను. ఇట్ ఈస్ డిసైడెడ్. నన్ను ఈ కరోనా సమయంలో ఒక పాస్టర్తో మాట్లాడుతున్నప్పుడు, ఇది ఎప్పుడు ఆగుతుంది అని అంటే, నువ్వు ప్రకటన గ్రంథం చదివినవా అని అడిగాడు నన్ను. అంటే లేదు, 3వ భాగం చచ్చిపోయేదాకా ఇది ఇట్లే ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఇది 2వ శ్రమకు మనం వెళ్ళిపోతున్నాం. 2వ శ్రమకు మనం వెళ్ళిపోతున్నప్పుడు మన పరిస్థితుల్లో మనము ఏ రీతిగా ఉండగలుగుతాము, ఏ రీతిగా జీవించగలుగుతాము అనేది మన భయం, మన పరిస్థితి. ఏమో మన చుట్టూ భయంకరత్వం జరగబోతుంది. ఒక వాక్యం జ్ఞాపకం వచ్చింది కానీ సరే, 2 వాక్యాలు చదువుకుందాం. మొదట
యోబు గ్రంథం 18-11 వచనం, త్వరగా చదవండి. ఒకరు యెషయా గ్రంథం 54-14 వచనం, టైం మెయింటైన్ చేయడానికి. ఒకరు నాహుము 1వ అధ్యాయం 5వ వచనం, ఒకరేమో యోబు 18-11 వచనం. నేను తీయలేదు, మీరన్నా చదవాలా. నలుదిక్కుల భీకరమైనవి, నలుదిక్కుల మనకు భీకరమైన భయం. 4 sides, నలుదిక్కుల భీకరమైన భయం మనకు కలగబోతుంది. నలుదిక్కుల మన జీవిత పరిస్థితుల్లో దేవుని యొక్క భయం, నలుదిక్కుల మనకు భయం కలుగుతుంది. ఇంకొకటి కూడా ఏమని తెలుసా? మీరు ఇంకా కింది లైన్లో ఏమంటాడు? భయము వారిని వెంటాడును. యు ఆర్ అండర్ ఫియర్ ఆఫ్ గాడ్. That will hunt you. That will hunt you. The fear of God will hunt you. నిన్ను వేటాడుతుంది దేవుని భయం. 2వ వాక్య భాగం యెషయా 54-14 వచనం, చదవండి ఎవరైనా. 54, యెషయా గ్రంథం 54-14 వచనం. మనల్ని ఏమంటున్నాడు? 13-14 చదవండి. తర్వాత ఏముంటుందంటే, మీ పిల్లలకు నేను ఉపదేశం ఇస్తా, మీ పిల్లలకు నేను వాక్యం ఇస్తున్నా. పిల్లలారా, మీ తల్లిదండ్రులు వాక్యం చెప్తున్నారు, బైబిల్ చదువుతున్నారా అని అడుగుతున్నారు. జాగ్రత్త, మీ ఇంట్లో వాక్యం దొరికిందని అంటే డోంట్ టేక్ ఇట్ ఈజీ. దేవుడే అంటున్నాడు, మీ పిల్లలకు నేను ఉపదేశం చేస్తా, మీ పిల్లలకు నేను హెచ్చరిక ఇస్తా, మీ పిల్లలకు నేను వాక్యం చెప్తున్నా, మీ పిల్లలకి ఇది అర్థమవుతుంది. అయితే నేను ఒక సలహా ఇస్తున్నాను. 14వ వచనంలో అంటాడు, నీవు భయపడనక్కరలేదు, బాధించువారు నీకు దూరముగా ఉందురు, భీతి నీకు దూరముగా ఉండును. అందరూ ఒకసారి ప్రభుత్వ చేతులు ఎత్తండి, అక్కడ నోట్ చేసుకోండి. అది నీ దగ్గరకు రానేరదు. హల్లెలూయా. ప్రభువులో ధైర్యపడండి. భీతి భయం ఉండవచ్చు, నువ్వు భయపడనక్కర్లేదు. నువ్వు వాక్యమును వింటే, ప్రార్థన చేస్తే, వాక్య ప్రకారం జీవిస్తే నువ్వు భయపడనక్కర్లేదు. నేను ఇంత ప్రబోధం చేస్తున్నా, భయం అనుకుంది, మనుషునే కదా, సిగ్గు అనిపిస్తుంది నాకు కూడా. కానీ అంటున్నాడు, నువ్వు భయపడనక్కర్లేదు, భీతి నీకు దూరంగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఉపదేశం పొందావు, వాక్యములు పొందావు. నేను ఈ 2వ ఫేజ్ 3-4 రోజులైంది, 2వ ఫేజ్ కూడా స్టార్ట్ అయ్యి ఈరోజు ఆదివారం వచ్చింది. వాక్యం మనం వింటున్నాం. దేవుని వాక్యంలో ఉపదేశం పొందినటువంటి వారం. నాహూము 1వ అధ్యాయం 5వ వచనం, ఆయనకు భయపడి పర్వతములు కంపించును, గుండెలు కరిగిపోవును, తన ఎదుట భూమి కంపించును. లోకములో, అందరు చెప్పండి, లోకములో నివసిస్తున్న వారందరూ, అంటే నో ఎగ్జంప్షన్. ఇక్కడ పొలిటికల్ పార్టీస్ నో ఎగ్జంప్షన్, అడ్మినిస్ట్రేటర్స్ నో ఎగ్జంప్షన్, కోటీశ్వరులు నో ఎగ్జంప్షన్. లోకులందరూ ఆయన దగ్గర, ఎవరి దగ్గర భయపడాలా? దేవుని దగ్గర భయపడాలా. పిల్లరా, ఈ 2వది ఫేజ్ 20వ వచనానికి వెళ్ళిపోదాం. ప్రకటన 29వ అధ్యాయం 20వ వచనం. అయితే ఇదంతా కూడా దురాత్మ శక్తుల ప్రభావం, దురాత్మ శక్తుల విధానాలు మన మీదకి వచ్చేస్తున్నాయి. దురాత్మ శక్తులతో జాగ్రత్తగా ఉండండి. దురాత్మ శక్తుల దగ్గరకు వెళ్ళకండి. ప్రోత్సహించే వారిని దూరం పెట్టండి. 20వ వచనం, ఈ దెబ్బల చేత సావక మిగిలిన జనులు దయ్యములను చూడను వినను నడవక శక్తి లేని బంగారం వంటి కంచురాయి కర్రలతో చేయబడిన తమ హస్తములతో విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టినట్లు మారు మనసు పొందవలెను. హల్లెలూయా. దయ్యాల మీద, తంత్రాల మీద, మొన్న ఒక ఆయన అంటున్నాడు, తాలి కంటేనట తాయిత బలంగా ఉంటుందట. ఒక ఆయన జోక్ చేస్తున్నాడు. జాగ్రత్త జీవితంలో ఏమంటున్నాడు ఇప్పుడు? ఏమంటున్నాడు? ఇలాంటి వారు పూజింపకుండా విడిచిపెట్టినట్లు ఏం చేయాలా? మారు మనసు పొందాలి. 2వ ఫేజ్ నీడ్స్ రిపెంటెన్స్. 2వ శ్రమలోనికి నువ్వు వెళ్ళాలి అని అనుకుంటే నీవు మారు మనసు పొందాలా. ముగిస్తున్నాను. చైనా ప్రాచీన దేశం. ఈ చైనాలో ఒకరోజు ఒక ఆయన హ్యూయాన్ అని ఒక ప్రజ్ఞావంతుడున్నాడు, విద్యావంతుడున్నాడు. ఇది ఎప్పుడో క్రీస్తు పూర్వం 776 లేక 496 ఆ చరిత్రలో ఉన్నట్టుగా చరిత్ర ఉంది.
ఆయన అప్పుడు రాజులు వేలుతున్నారు, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్స్ ఉన్నారు, ప్రెసిడెంట్స్ ఉన్నారు, అప్పుడు రాజులు ఏలుతున్నారు. మన దేశం మీదకి చుట్టుప్రక్కల ఉన్నవారు చిన్న చిన్న రాజ్యాలు మన మీద యుద్ధం చేస్తారు, వారు చేయబోతున్నారు, నేనంత పరిశోధన చేస్తున్నాను అని రాజు దగ్గరికి వెళ్ళి చెప్పాడు, హెచ్చరించాడు. ఈయన జ్ఞానవంతుడు, విద్యావంతుడు, ఒకవేళ పొలిటికల్ స్టడీస్ రీసెర్చర్ మైట్ బి. ఆ రీతిగా ఇది నిజంగా జరిగింది. అయితే రాజు ఈయన మాట వినలేదు. కొద్ది రోజులకు 10 రాజ్యాలు వచ్చి యుద్ధం చేశారు. నేను చెప్పినా కూడా ఈ రాజు వినలేదని ఈ క్యూఎన్ అని అంటే ఏం చేసుకుంటాట, తనకు తానే ఆత్మహత్య చేసుకుంటాడు. అయ్యో, రాజు ఒకవేళ నా మాట వింటే దేశము ప్రజలు అందరం కాపాడబడదు కదా, ఇక నేనెందుకు బ్రతికి. ప్రియులారా, ఈ నవంబర్ మాసంలో దయచేసి ఈ నవంబర్ మాసంలో మన జీవితంలో అట్లీస్ట్ కొన్ని ప్రిన్సిపల్స్, కొన్నిటిని మనం కాపాడుకుంటే మంచిదని నేను భావిస్తున్నాను. నేను త్వర త్వరగా కొన్ని చెప్పేస్తాను. ఏంటంటే, మన యొక్క జీవితంలో మనము కొన్నిటి విషయంలో మనం జాగ్రత్త పడడం మంచిదని నేను భావిస్తున్నాను. మనము మారు మనసు పొందాలి అని అంటున్నాడు. మారు మనసు పొందాలి.